దొంగ బాబా మాయ మాటలు నమ్మి మోసపోయిన మహిళ. ఎస్, మీరు వింటున్నది 101% నిజమే. పంజాబ్ మోగలయ్యలు ఎంత ఘోరం జరిగిందో తెలుసా? చిత్ర విచిత్రమైన ఘటన జరిగింది. ఒక ఆమె కిరాణం షాప్ లో కూర్చొని సామాన్ అమ్ముకుంటుంది. అక్కడికి ఒక దొంగ బాబా పోయి ఆ మహిళను ఏమని అడిగిందో తెలుసునా? మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, నేను చెప్పినట్టు చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని చెప్పిండు. ఏం చేయాలి బాబా గారు అని అడిగింది ఆ మహిళ. ఇంకేమున్నది, ఆయన ఎంబటి ఒక తెల్లటి వస్త్రం తెచ్చుకున్నాడు. మెడలో ఉన్న బంగారం అంతా తీసి అక్కడ పెట్టమన్నాడు. పెట్టింది. మీరు ఒక 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నేను ఒక మంత్రం వేస్తా, ఆ తర్వాత ఇవి మీరు మళ్ళీ యాజ్ గా పెట్టుకోవచ్చు అని చెప్పిండు. ఉత్తిగా నమ్మిన ఆ మహిళ 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుంది. ఎంబటే ఏం చేసిండు, ఆమె కళ్ళు మూసుకున్నంత సేపట్లో ఈ బ్యాగ్ తీసి పక్కకు పెట్టి ఆయనతో పాటు ఇంకొక బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాగులు ఏమున్నాయో తెలిసిన? గడ్డి పోసలు. ఆ గడ్డి పోసల బ్యాగ్ అక్కడ పెట్టి ఈమె బంగారం బ్యాగ్ ఏదైతే ఉందో ఆ తెల్లటి వస్త్రం తీసుకొని కథం పరారైండు. ఈ ముచ్చటంతా కూడా మనకెట్లా తెలిసిందంటే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇరుగమరుగా తిరుగుతున్నాయి. దొంగ బాబాల మాయ మాటలు నమ్మి ఎంత ఈజీగా మోసపోతున్నారు. ఈ ముచ్చట్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇకపైన దొంగ బాబాలను నమ్మకుండా జాగ్రత్త పడదాం. ఎన్ని వార్తలు చూస్తలేము, ఎన్ని వార్తలు వింటలేము, సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు చూస్తలేము, అయినా ఒక్కరన్నా మారుతున్నారా అంటే అరే ఏడ మారుతున్నారు అని అనిపిస్తుంది. కొన్ని వీడియోలు చూస్తుంటే ఇంట్లో వాళ్ళనన్నా ఇంత నమ్ముతారో నమ్మరు, కానీ బయట వాళ్ళు చెప్తే గంత వేదవాక్కు. అరే మారండి, ఇప్పటి నుంచి అన్న మారుండ్రి. దొంగ బాబాలు చెప్పినాయని చేయకుర్రి. అసలు దొంగ బాబాలను మనం ఎందుకు నమ్మాలి? ఈ వీడియో మీకు ఎవరికి పంపాలనో బాగా తెలుసు, అలా పంపించేసేయండి. ఇట్లాంటి జరగకుండా ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడదాం.